హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో కొబ్బరికాయ నుండి కొబ్బరిని చాలా సింపుల్గా ఎలా తీయొచ్చో చూద్దాం. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా సింపుల్గా కూడా ఉంటుందండి. కొబ్బరికాయకి 3 కన్నులు ఉంటాయి కదండి, దాన్ని ఈ విధంగా హోల్ పెట్టుకోవాలి. ఇలా హోల్ పెట్టుకొని కాయలో నుండి ముందుగా నీళ్ళన్నీ కూడా ఈ విధంగా తీసేయాలి. కొబ్బరికాయ ఉన్నట్లయితే కనుక ఈ విధంగా చేయండి. అలాగే మీ దగ్గర దేవుడికి కొట్టిన కొబ్బరి చిప్పలున్నా కూడా నేను చెప్పబోయే టిప్ అయితే బాగా హెల్ప్ అవుతుందండి. చూసారు కదా, నీళ్ళన్నీ ఈ విధంగా తీసిన తర్వాత ఇప్పుడు ఇంకా స్టవ్ పైన పెట్టి కొబ్బరికాయని ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ఒక 5 నిమిషాల పాటు కాల్చాలి. ఇలా తిప్పుతూ ఉంటే కొబ్బరికాయకి అన్ని వైపులా సెగ తగిలి చూసారా ఇలా బ్రేక్ అవుతుందండి. మనం కాసేపు కాల్చేసరికి ఈ విధంగా క్రాక్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఇంకా కాయను తీసుకెళ్ళి చల్లటి నీళ్ళల్లో వేయాలండి. కాయ మునిగేంతగా నీళ్ళైతే ఉండాలి. ఇలా నీళ్ళల్లో వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు అలా నీళ్ళల్లోనే ఉంచాలండి. అప్పుడు ఇంకా మనకి కొబ్బరి చాలా ఈజీగా ఉడొచ్చేస్తుంది అనమాట. చూడండి, ఒక స్పూన్తో కానీ లేదంటే అట్ల కాడ కానీ చాక్ కానీ తీసుకుని ఈ విధంగా తీస్తే ఈజీగా ఊడిపోతుంది. ఇంకా మధ్య మధ్యలో కాస్త బరువైన వస్తువుతో లైట్గా ఈ విధంగా పైన తట్టామంటే కనుక ఇంకా చాలా సింపుల్గా అసలు ఎక్కడ కొబ్బరి అనేది గట్టిగా అంటిపెట్టుకుని ఉండదండి, ఈజీగా వస్తుందన్నమాట. కాయని కాల్చాం కదా, కొబ్బరి ఏమైనా టేస్ట్ మారుతుందేమోనని మీకు అనిపించవచ్చు. అసలు ఏ మాత్రం మారదండి. చూసారు కదండి ఎంత సింపుల్గా చక్కగా మనకి కొబ్బరి పైన బ్లాక్ పార్ట్ కూడా కొంతవరకు అయితే ఊడిపోయింది. మనం కావాలంటే మిగతాది కూడా ఈ విధంగా పీలర్తో పీల్ చేసుకోవచ్చండి. కొబ్బరి తింటే కొంతమందికి పడదు కదండి, అంటే దగ్గది వస్తుంది అంటుంటారు. కానీ ఇలా చేసి చూడండి, ఇలా బ్లాక్ పార్ట్ లేకుండా తిని చూడండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా నేనైతే ఇవన్నీ కూడా సన్నగా ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చట్నీస్లోకైనా కర్రీస్లోకైనా ఫ్రైలోకి అన్నిటికీ మనకి కావాల్సిన పీసెస్ తీసుకొని చక్కగా మిక్సీ పట్టి యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.